సత్యం అయితే బాలరాజుని కొట్టిన తర్వాత, నువ్వు కొట్టినా చంపినా నాకైతే అడ్రస్ తెలీదు అని చెప్పని బాలరాజు అంటాడు. ఇంకా ఇలాంటి నీచుడితో ఇంకా నాకేంటి మాటలని సత్యం అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంక చిన్ని అయితే వాళ్ళ నాన్నని అలా రక్తం కాచుకుంటూ చూస్తూ ఉంటే తన కళ్ళల్లో నుంచే నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు నాన్న, మామయ్య అడిగింది అడ్రస్ చెప్పేసి వచ్చు కదా నాన్న, ఎందుకు నాన్న ఇలా కొట్టించుకున్నావు నువ్వు అని చెప్పని ముందు చిన్ని అయితే బ్లడ్ అంతా తుడవాలని చెప్పి చూస్తే ఇంకా నీ వాళ్ళు కాదు ఇట్లా నువ్వు అని చెప్పని ఇంకా కావేరి తనకి బ్లడ్ అంతా తుడిసి చేస్తూ ఉంటుంది. అప్పుడు చిన్ని అయితే ఇంకా రక్తం అంతా తుడిచేసిన తర్వాత తను హాఫ్ టికెట్ మన ఇద్దరు వెళ్ళి నాన్న కోసం మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొద్దాం పదా అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా కావేరి అయితే మా అన్నయ్య దానికి అడ్రస్ గురించి అడుగుతున్నప్పుడు ఎందుకు చెప్పకుండా ఇలా దెబ్బలు తింటున్నావు నువ్వు అని చెప్పనంటే, మీ అన్నయ్య అడిగేది ఎవరితో కాదు ఆ దేవాగాడిదేను, ఆ దేవా గురించి కానీ నేను నిజం చెప్పాను అంటే మీ అన్నయ్య వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకుంటాడు, అసలు ఆ కుటుంబంలో ఎవరిని ఒక్కరిని కూడా లేకుండా చేసేస్తాడు ఆ దేవా, వాడి సంగతి గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పనేటప్పటికీ ఇంకా చిన్న కావేరి కూడా అయితే సందిగ్ధంలో పడిపోతుంది. అప్పుడు వీటికన్నిటికి దూరంగా అందుకే మన ఇద్దరం వెళ్ళిపోదాము చిన్నిని తీసుకొని, చిన్ని సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను, చిన్ని మన కూతురని ఇంకా వాడికి తెలియదు అని చెప్పని అనేటప్పటికీ కొంచెం ఆలోచనలు అయితే కావేరి ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం అలా హరి అలాగే సత్యం అయితే దేవా ఇంటి కోసం అయితే వెతుకుతూ ఉంటే ఒక అడ్రస్లో అయితే వాది దేవాగాడి కాదు, వీడి అడ్రస్ ఏమో ఆ బాలరాజు చెప్పట్లేదు, ఇప్పుడు వీడిని ఎలా కనుక్కోవడం అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు నేను ఎవరో ఒకరి ద్వారా ఎంక్వైరీ చేసి కనుక్కుంటానులే సత్యం అని చెప్పని హరి అయితే అంటాడు. కానీ సత్యం అయితే మాత్రం ఆ దేవాగాడి నుంచి నా చెల్లెల్ని కాపాడుకోవాలంటే ముందు వాడిని చంపేస్తేనే నా చెల్లెల్ని కాపాడుకోగలనని చెప్పని అనుకుంటాడు.